ఇప్పుడు జనరల్‌గా వాళ్ళంటే ఓపెన్‌గా తెలుస్తుంది. తను ట్రాన్స్‌జెండర్ అని. మీకు అసలు అలాంటి ఇది ఉండదు గదా! మీ అంతట మీరు బయటపడితే తప్ప తను గే అనేది తెలీదు. ఆహ్, ఒకటేంటంటే సార్, ఇప్పుడు ఏదైతే జెండర్ డిస్ఫోరిక్ కండిషన్ తోటి వాళ్ళేదైతే మదన పడుతూ అక్కడి నుంచి విజిబిలిటీగా వచ్చి బయటకొచ్చి ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ సూసైడల్ టెండెన్సీస్ ఏవైతే వాళ్ళలో మొదలవుతాయో, మాకు కూడా ఒక డిప్రెషన్ కూడా మొదలవుతది సార్. అదేంటంటే కుటుంబం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టుగా మేము ఉండట్లేదు. ఎందుకంటే ఒక తల్లిదండ్రులు, ఒక కొడుకు ఉన్నాడు అనంటే వాడు మమ్మల్ని అందరిని చూసుకుంటాడు, జీవితాంతం మాతో ఉంటాడు, పెళ్లి చేసుకుంటాడు, కోడలు, పిల్లలు, ఒక కుటుంబ వ్యవస్థ ఉంటుంది, వంశోద్ధారకుడు ఉంటాడు. సో, ఇవన్నీ కూడా కలలు కంటూ ఉంటారు ఫ్యామిలీ అంతా కూడా. అక్కడ ఎప్పుడైతే ఒక కొడుకు నాకు ఇంటికి కోడలు అక్కర్లేదు, ఒక అల్లుడుగా కావాలి అన్న ఎక్స్‌ప్రెషన్ చేయాలన్న థాట్ ఎంత ఫ్రీగా వ్యక్తపరుస్తారు అనేది, ఆ ధైర్యం ఎలా వస్తుందనేది కూడా నేను అనుకోలేదు సార్. మేమొక హోమోసెక్షువల్ పీపుల్, నాకొక గే పార్ట్నర్‌గా ఉండాలి, అదే నాకు ఇష్టం అనంటే అదొక ఆ సాహసం ఎవరు చేయలేరు సార్. ఒకవైపు తల్లి ఎమోషన్స్ ఉంటాయి, వద్దు పెళ్లి చేసుకో అని. ఒకవైపు తండ్రి మీద భయం ఉంటుంది. సొసైటీలో నాకు నేను బ్రతకలేదు అనేది ఒక విధంగా ఉంటుంది. మానసికంగా కృంగిపోతూ కుటుంబానికి అవసరమైనట్టుగా ఉంటూ సమాజంలో నటిస్తూ ప్రతి ఒక్కడు ఆఫీస్‌లో అయినా ఎక్కడైనా గానీ, ఏరా ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నావు? నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా లేదా? ఏంటి అంటే ఈ కన్వర్జేషన్స్ వచ్చినప్పుడు కూడా, అబ్బే నాకెవడు గర్ల్ ఫ్రెండ్స్ లేదంటే, ఏ నువ్వేమైనా తేడానా? హ్మ్. అంటే ఇవి ప్రతి చోట ఎన్‌కౌంటర్ అవుతాయి. ఇది రోజు ఒకరికి అబద్ధపు మాటలు చెప్పలేక, కుటుంబానికి వాళ్ళకి నచ్చినట్టుగా బ్రతకలేక, మమ్మల్ని మేము మదనపడుతూ చాలా సందర్భాల్లో, ఒక ఉదాహరణ సార్, ఎందుకంటే ఇందాక మనం సూసైడ్ దాని గురించి మాట్లాడుకున్నప్పుడు 2014, నేను 2012 నాకు 18 ఏళ్ళప్పటి నుంచి కూడా నేను ఈ సోషల్ వర్క్, సోషల్ అంశాల మీద కూడా ముందు నుంచి ఒక అభిరుచితోటి ఉండడం వలన నా మీద ఎక్కువగా సూసైడల్ ప్రభావం అనేది రాలేదు. ఎందుకంటే చుట్టూ ఉన్న సమాజాన్ని గమనిస్తూ ఉన్నటువంటి నా ప్రవర్తనలో, ఒకవేళ నేనే గనక ఏదన్నా చేసుకున్నట్లయితే నాలాంటి వ్యక్తులు ఇంతమంది ఉన్నారు కదా నా చుట్టూ, సో వాళ్ళకి ఏ ధైర్యం నేను ఇవ్వగలను అనేది ఒకటి. 2014 ఇక్కడే సార్ హైదరాబాద్‌లో అప్పుడు నాకు తెలిసిన ఒక చాలా క్లోజ్ వ్యక్తి, అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు. ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో అబ్బాయి ఐసీయూలో ఉన్నాడు. చివరి క్షణాల్లో ఉన్నాడు. నా చేతిలో చెయ్యేసి, నేను చనిపోతే గనక మా కుటుంబానికి అమ్మాయిని ప్రేమించాడు, ఆ అమ్మాయి రిజెక్ట్ చేయడం వల్ల చనిపోయాడు అని చెప్పు. ఎందుకనంటే ఈ విధంగా నేను చనిపోయానని తెలిస్తే మాత్రం వాళ్ళు తట్టుకోలేరు. ఇది చాలా అవమానకరం. ఎందుకంటే అప్పుడు ఇంకా 377 ఇన్వోక్ అయింది సార్. అప్పుడు ఒకవేళ ఈ పలానా వ్యక్తి హోమోసెక్షువల్ వ్యక్తి అని తెలిస్తే 7 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష. సో అది బ్రిటిష్ రూల్. అది ఇంకా మన ఇండియాలో కొనసాగింపుగా ఉండేది. అటువంటి పరిస్థితుల్లో తను చనిపోయే ముందు కూడా వాళ్ళ తల్లిదండ్రుల గౌరవం కోసం చెప్పినది. సో అది నాకు చాలా మోస్ట్ పెయిన్ఫుల్ అనిపించింది సార్. ఆ రోజు నుంచి టిల్ టుడే వరకు కూడా నేను ఒంటరిగా ఉంటూ ఎన్ని బాధలు, ఇబ్బందులు, స్ట్రగుల్స్ అయినా చాలా కేసెస్ అవుతూ ఉంటాయి. సూసైడల్ కేసెస్ చాలా అవుతాయి. డిప్రెషన్స్‌కి వెళ్తూ ఉంటారు. కొంతమంది దానికి సబ్స్టాన్స్ అబ్యూస్‌కి కూడా గురవుతూ ఉంటారు, ఆ డిప్రెషన్ నుంచి బయటపడేందుకు. సో రకరకాల చావులు ప్రతి నిమిషం. ఈ మధ్య కాలంలో కొడుకు కారణం ధైర్యం చేసి చెప్పినప్పటికీ కూడా, తను సూసైడ్ చేసుకుని తెలిసినప్పటికి కూడా రాత్రికి రాత్రి ఆధారాలన్నిటి కూడా స్వైప్ చేసేసేసి అంత్యక్రియలు గుట్టు చప్పుడుగా చేసినటువంటి సందర్భాలు కూడా ఎన్నో చూశాను సార్. కానీ నోరు విప్పలేను. ఎందుకనంటే చనిపోయే వ్యక్తి కూడా తన ప్రైవసీ కోరుకుంటున్నారు, తల్లిదండ్రుల యొక్క పరువు ప్రతిష్టలు కోరుకుంటున్నారు. నేను మౌనంగానే ఉండాల్సి వస్తుంది. సో దిస్ ఈజ్ మోర్ పెయిన్ఫుల్ ఫర్ మీ బీయింగ్ యాజ్ అన్ యాక్టివిస్ట్. ఏది చెప్పలేక, ఎటు పోరాడలేక అనేది. సో దిస్ ఈజ్ వెరీ సఫకేటింగ్. సో ఇప్పుడు ఈ ఎల్‌జీబీటీ లీగల్ బ్యాటిల్ ఇదొక మీడియం ద్వారా, ఎందుకనంటే సార్ 2018లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి హిస్టారిక్ జడ్జ్మెంట్ హోమోసెక్షువల్స్ తరపున సుప్రీంకోర్టు జడ్జెస్ ఇట్ సెల్ఫ్ అపాలజైజ్డ్.
ఇన్ని సంవత్సరాలుగా మిమ్మల్ని ఇంత క్రూరమైనటువంటి సమాజంలో మిమ్మల్ని ఉంచి జైలుకు కూడా అంటే మీరు మనసుకు నచ్చినట్టుగా బ్రతకడం కూడా తప్పే అనేది మిమ్మల్ని జైల్లో పెట్టించడం ఉన్నటువంటిది ఏదైతే ఉందో చట్టము మిమ్మల్ని మేము చాలా ఇబ్బంది పెట్టామని ఎంటైర్ ఎల్జిబిటీకి కమ్యూనిటీకి ఆల్మోస్ట్ 7 ధర్మాసనం అందరూ కూడా క్షమాపణలు చెప్పించినటువంటి ఒక చారిత్రాత్మక తీర్పు. అందులో ఆ తీర్పులో ముఖ్యంగా ఈ తీర్పు ప్రతి ఒక్కరికి దేశంలో ఉన్నటువంటి చిట్ట చివర పౌరుడి వరకు కూడా చేరాలి. ముఖ్యంగా దీంట్లో పోలీస్ వ్యవస్థలు కానీ గవర్నమెంట్ కానీ అతి ముఖ్యంగా మీడియా ప్రింట్ ఎలక్ట్రానిక్ రేడియో వీళ్ళందరూ కూడా తరచుగా ఈ జడ్జిమెంట్ని సెన్సిటైజ్ చేయాలనేది ఒక జడ్జిమెంట్ కూడా భాగం సార్. కానీ మీరు చెప్పినట్టుగానే సినిమా చరిత్రను కదా చాలా వరకు కూడా మా పట్ల వక్రీకరించి హాస్యాస్పదంగా కమర్షియలైజ్ చేసే ఒక దృక్పథమే ఉంది కానీ సెన్సిటైజ్ దృక్పథంలో రాదు సార్. నాకు తెలిసి తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే ఈ ఎల్జిబిటీ లీగల్ బ్యాటిల్ అనేది ఇదొక మొదటి అడుగు సార్. ఇదొక ఒక ఒక చరిత్ర సృష్టిస్తుందనే దానికన్నా ఇదొక సమాజంలో మార్పు తీసుకురావడానికి ఒక మైలురాయిగా చెప్పొచ్చు సార్.